హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఎందుకంటే మనం డిస్కస్ చేసేటువంటి ఈ కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 25 టెస్టుల్ని కూడా మైండ్స్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగిందనమాట. సో మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో మీ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోండి. ఓకే, సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే సరిహద్దుల్లో పేలినటువంటి డ్రాగన్. సో మన సరిహద్దుల్లో చైనా ఇంకొకసారి హద్దులు మీరింది. ఈసారి గాల్లోకి తుపాకుల్ని కాల్చడం జరిగింది. ఎందుకోసము అంటే ఈసారి చైనా ఏం చేసింది, మన సైనిక శిబిరం వద్దకు పిఎల్ఏ దళాలు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, సో చైనాకు చెందినటువంటి పిఎల్ఏ దళాలు రావాలని ప్రయత్నించినప్పుడు ఎక్కడికి, మన యొక్క సైనిక శిబిరం దగ్గరికి ప్రయత్నించినప్పుడు మన ఇండియన్ ఆర్మీ, మన భారత దళాలు అడ్డుకోవడం జరిగిందనమాట. దీంతో మన సైన్యాన్ని బెదరకొట్టేందుకు తూర్పు లదాఖ్లోని రెజాంగల్ లారిజ్లైన్ సమీపంలో ముఖపారి వద్ద గాలిలోకి కాల్పులు అనేటువంటిది జరపడం జరిగిందనమాట. సో చైనాకు చెందినటువంటి పిఎల్ఏ దళాలు. అయినప్పటికీ కూడా మన ఇండియన్ ఆర్మీ అక్కడ చాలా పటిష్టంగా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి మన సరిహద్దును కాపాడడం జరిగింది. సో అదేవిధంగా తన ప్రొటెక్షన్ని కొనసాగిస్తుంది మన ఇండియన్ ఆర్మీ. అయితే మరి ఎందుకోసం ఈ విధంగా చైనా చేస్తుంది, అసలు మెయిన్ రీజన్ ఏంటి అని చూస్తే, భారత్ తన భూభాగంలోని కీలక పర్వత ప్రాంతాలపైన పట్టు సాధించడంతో చైనాకు కోపం రావడం జరుగుతుందన్నమాట. అసలు ఇందుకోసం మరి మన ప్లేస్లో ఉన్నటువంటి ఏరియా పైన మనకు పట్టు కాకపోతే వాళ్ళకు పట్టు ఉంటుందా? మరి మనం పట్టును సాధిస్తే వాళ్ళకు వచ్చినటువంటి బాధ ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇండియన్ ఆర్మీ ఏ ప్లేస్ని అయితే ఎస్ఎఫ్ఎఫ్ మనము రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం కదా, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అనేటువంటిది వెళ్ళి మన బ్లాక్ టాప్ పైన అక్కడ ఉన్నటువంటి దక్షిణ ప్రాంతాన్ని పాంగాంగ్ సో దగ్గర ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం దగ్గర ఒక పర్వత శిఖరాన్ని ఆక్యుపై చేసుకుంది. సో ఆ పర్టికులర్ ప్లేస్లో నిలబడితే కనుక చుట్టూ ఉన్నటువంటి భూభాగం మొత్తం కూడా చాలా ఈజీగా మనం చూడడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ విధంగా చేయడంతో చైనాకు కోపం వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ శిఖరాలపై నుండి మన ఇండియన్ ఆర్మీ స్పంగూరు సరస్సు అనేటువంటి ఒక సరస్సు ఉందన్నమాట. సో ఆ యొక్క స్పంగూరు సరస్సు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మైదానాలు, ఇవన్నీ కూడా మన ఇండియన్ ఆర్మీ యొక్క గురిలోకి, టార్గెట్లోకి వచ్చేస్తాయన్నమాట చాలా ఈజీగా. సో మనం టాప్ పొజిషన్లో, టాప్ ప్లేస్లో ఉండేసరికి చుట్టూ కింద స్థాయిలో ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు మొత్తం కూడా మన ఇండియన్ ఆర్మీ చాలా స్పష్టంగా చూసేటువంటి అవకాశం ఉంది, అండ్ బట్టి టార్గెట్ కూడా చేయొచ్చు. సో దీంతో డ్రాగన్ దళాలు కనుక మన భారత భూభాగాల యొక్క పరిధిలోకి రావాలని ప్రయత్నిస్తే ఇక్కడి నుంచి వాటిని స్పష్టంగా మనం ముందే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి అని చెప్పేసి మనం ముందే గమనించామనుకోండి, ఏమవుతుంది, భవిష్యత్తులో మన భారత భూభాగాలను ఆక్రమించేటువంటి అవకాశం చైనాకు ఉండదు కదా. సో ఆ విధంగా అందుకోసం అని చెప్పేసి చైనాకు కోపం రావడం అనేది జరుగుతుందన్నమాట. దీంతో పాటు మన ఇండియా సమాన స్థాయిలో చైనాకు సమాన సంఖ్యలో ఆయుధాలని, బలగాలను కూడా మోహరిస్తూ ఉండడంతో చైనాకు ఉక్కిరి బిక్కిరి అనేటువంటిది కావడం జరుగుతుందన్నమాట. దీంతో తన ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకోవడం కోసము ఈ విధంగా బార్డర్ దగ్గరకు వచ్చి గాల్లోకి కాల్పుల్ని జరపడం జరిగింది. అయితే మరి చివరిసారి ఎప్పుడు జరిగాయి కాల్పులు అని చూసుకుంటే 45 సంవత్సరాల క్రితం 1975లో చివరిసారి కాల్పులు జరగడం జరిగిందనమాట. ఇక్కడ అంటే పిఎల్ఏకి చెందినటువంటి, సో పిఎల్ఏ ఆర్మీ, చైనాకు చెందినటువంటి ఆర్మీ కొంతమంది తులుంగులా వద్ద భారత ఆధీనంలో ఉన్నటువంటి భూభాగంలోకి చొరబడి అక్కడ గస్తీ కాస్తున్నటువంటి అస్సాం రైఫిల్స్ జవాన్లపైన కాల్పులు జరపడం చేసిందనమాట. సో ఆ విధంగా చేయడంతో అప్పుడు 4 మన ఇండియాకు చెందినటువంటి ఆర్మీ వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత భారత్ మరియు చైనా సరిహద్దులలో శాంతిని పునరుద్ధరించడానికి చాలా ఒప్పందాలు జరిగినప్పటికీ కూడా 1996లో జరిగినటువంటి ఒక ఒప్పందం ప్రకారము దానికి ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఒప్పందం
ప్రకారం ఏంటి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసికు 2 కిలోమీటర్ల వరకు. సో ఎల్ఏసి నుంచి ఇటు ఇండియా సైడ్ 2 కిలోమీటర్స్, చైనా సైడ్ 2 కిలోమీటర్ల వరకు జీవ రసాయన ఆయుధాల యొక్క వినియోగము అండ్ పేలుడు కార్యక్రమాలు అండ్ తుపాకులతోటి వేటాడటం అనేటువంటి దాన్ని కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయడం అనేటువంటి జరిగిందనమాట 1996లో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం. కానీ ఇప్పుడు ఈ యొక్క ఒప్పందాన్ని చైనా మీరడం జరిగింది. సో ఈ విధంగా చైనా తను ఇచ్చినటువంటి మాటను తప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఈ మ్యాప్లో చూసుకుంటే మెయిన్గా ఈ యొక్క రిజాంగ్లా అనేటువంటి ప్లేస్, ఈ పర్టికులర్ ప్లేస్ అనమాట. మనం ఇంతకుముందు చూసినటువంటి స్పాంగూర్ సరస్సు ఇక్కడ ఉంది అండ్ పాంగ్చో అనేటువంటి సరస్సు ఇదనమాట. ఇప్పుడు మెయిన్గా ఇక్కడే కదా 8 ఫింగర్స్ గురించి మనం రీసెంట్గా డిస్కస్ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ టాప్ దగ్గరనే మన ఇండియన్ ఆర్మీ పాగా వేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఎల్ఈసి ఈ ప్రాంతం నుంచి వెళ్తుంది. మన ఇండియన్ ఆర్మీ అండ్ ఎస్ఎఫ్ఎఫ్ ఫోర్స్ కూడాను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి పక్కనే సరిహద్దుకు దగ్గరలోనే మన ఇండియన్ భూభాగంలోనే ఉండి మోహరించడం జరుగుతుందన్నమాట. సో దీన్ని తట్టుకోలేకనే ఇప్పుడు చైనాకు చెందినటువంటి ఆర్మీ ఈ విధంగా గాల్లోకి తుపాకులతోటి కాల్పులు చేయడం జరిగింది. సో ఇక్కడ పర్టికులర్ బ్లాక్ టాప్ అనేటువంటి ప్రాంతం దగ్గర కనుక మన ఇండియన్ ఆర్మీ ఉండడంతో చుట్టూ ఉండేటువంటి మైదాన ప్రాంతాల మొత్తం కూడా, ఎందుకంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఈ యొక్క స్పాంగూర్ లేక్ దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మించడం జరిగిందనమాట. సో ఈ యొక్క రూట్లో తను ఈజీగా తన యుద్ధ ట్యాంకుల్ని అండ్ ఆర్మీని ట్రూప్స్ని కూడా తరలించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక బ్లాక్ టాప్ దగ్గర ఉన్నటువంటి పర్వత ప్రాంతాలపైన ఇండియా పట్టును సాధించడంతో ఈ పొజిషన్ నుంచి కంప్లీట్గా తన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రాంతాల్లోని యాక్టివిటీస్ అన్నింటినీ కూడాను మన ఇండియన్ ఆర్మీ చూడడానికి అవకాశం అనేది స్పష్టంగా తెలుస్తుందనమాట. సో వాళ్ళు మన యొక్క సరిహద్దు దగ్గరికి అంటే ఎల్ఏసి దగ్గరికి రావడానికంటే ముందే మనం ఇమీడియట్ యాక్షన్స్ తీసుకొని వాళ్ళను వెనక్కి వెళ్ళగొట్టే విధంగా మనం దాడి చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు చైనా సహించలేకపోతుంది. అందుకోసం అని చెప్పేసి మనల్ని బెదరకొట్టడం కోసమే ఈ విధంగా గాల్లోకి కాల్పులు చేయడం జరిగింది. కానీ మన ఇండియన్ ఆర్మీ ఊరుకుంటుందా? చాలా గట్టిగా తన యొక్క దేశాన్ని రక్షించుకుంటుంది మన ఇండియన్ ఆర్మీ. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. అనంతపురం నుండి 2వ కిసాన్ ట్రైన్ స్టార్ట్ కావడం జరుగుతుందన్నమాట. అనంతపురం జిల్లాలో పండించేటువంటి ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైనటువంటి మార్కెటింగ్ కల్పించేందుకు అండ్ మన యొక్క అనంతపురం జిల్లాను ఉద్యానవన హబ్గా మార్చడానికి తోడ్పడే విధంగా కిసాన్ రైల్ని ప్రారంభం చేయడం జరిగిందనమాట. సో మహారాష్ట్ర తర్వాత ఇది 2వ కిసాన్ రైలు. ఇది అనంతపురం నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఆజాద్పూర్ మార్కెట్కి ఉద్యాన ఉత్పత్తుల్ని తరలించి విక్రయించడం అనేది జరుగుతుంది ఈ కిసాన్ ట్రైన్ ద్వారా. అయితే మన దేశ రాజధానికి 36 గంటలలో చేరేటువంటి ఈ యొక్క కిసాన్ రైలు వల్ల పండ్లు తాజాగా ఉండడంతో పాటు ప్రతి సంవత్సరం 55 లక్షల మెట్రిక్ టన్నుల పండ్ల యొక్క ఉత్పత్తుల్ని తరలించడం వల్ల ఈ కిసాన్ ట్రైన్ తోటి దాదాపు 10,000 కోట్ల టర్నోవర్ని సాధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుందన్నమాట. సో తద్వారా అనంతపురంలో ఉన్నటువంటి మన రైతన్నలకందరికీ కూడాను అదనంగా 20-30% అధిక ఆదాయం అనేటువంటిది లభించే అవకాశం ఉంది. సో వీళ్ళు పేర్కొంటున్న విధంగా రైతన్నలకు ఆదాయం వస్తే అంతకు మించి మనకు కావాల్సింది ఏముంటుంది? సో ఖచ్చితంగా ఈ ట్రైన్ ద్వారా మన రైతన్నలకు ఆదాయం రావాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. నెక్స్ట్, పాకిస్తాన్లోని ప్రఖ్యాతిగాంచినటువంటి ఖైబర్ పంక్తుంక్వాలోని జియారత్ ఘర్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి పాలరాయి గనిలో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో దాదాపు 19 మంది మరణించడం జరిగింది. సో చూసుకోండి, ఇక్కడ ఏంటి జియారత్ ఘర్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి పాలరాయి గని, ఇది ఏ దేశంలో అని చెప్పేసి అడగవచ్చు. అండ్ ఏ యొక్క పర్వత ప్రాంతాల్లో ఉందనేటువంటి క్వశ్చన్ కూడా మేబీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సఫల్ లోన్. ఏంటి సఫల్ లోన్ అంటే బ్యాంకులలో ఏ విధమైనటువంటి అప్పులు లేని సేంద్రియ పత్తి సాగుదారులకు రుణాలు మంజూరు చేయడానికి సఫల్ లోన్ అంటే సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చర్ లోన్ అనమాట. సఫల్ అంటే సో ఇక లోన్ని తీసుకురానున్నట్లుగా ఎస్బీఐ తెలపడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, రష్యా టీకా
విడుదల చేయడం జరిగిందనమాట. రష్యా ప్రభుత్వము తన యొక్క దేశ పౌరుల కోసము మాస్కోలోని గమాలేయా ఎడిమాలజీ అండ్ మైక్రోబయాలజీ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసినటువంటి స్పుత్నిక్ టీకాను 3వ దశ ప్రయోగ పరీక్షలు పూర్తి కాకముందే, సో థర్డ్ ఫేజ్ టెస్టింగ్ అనేటువంటిది ఇంకా పూర్తి కాకముందే తన దేశంలో ఉన్నటువంటి పౌరుల కోసము గామా కోవిడ్ వాక్ అనేటువంటి పేరుతోటి అందుబాటులో ఉంచుతున్నట్టుగా రష్యా గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ యొక్క టీకాకు సంబంధించినటువంటి ఇండియాలో కూడా స్పుత్నిక్ టీకా యొక్క 3వ దశ పరీక్షల్ని జరిపేందుకు అనుమతినివ్వాలని చెప్పేసి రష్యా విజ్ఞప్తి చేయడం జరిగింది మన ఇండియాకి. అయితే దీనిపైన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి నీతి ఆయోగ్ సభ్యుడైన ఆరోగ్య విభాగాన్ని చూసుకునేటువంటి సభ్యుడు అనమాట వికే పాల్ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ వికే పాల్ గారే కోవిడ్-19 వ్యాక్సిన్ నిపుణుల యొక్క గ్రూప్నకు, కరోనా వైరస్ డిసీజ్ 19 వ్యాక్సిన్ యొక్క నిపుణుల గ్రూప్నకు వికే పాల్ గారే అధ్యక్షతను వహిస్తున్నారనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ విస్తరించనున్న ఖజిరంగా నేషనల్ పార్క్. సో ఖజిరంగా నేషనల్ పార్క్ ఇంకా భారీ స్థాయిలో విస్తరింపజేస్తున్నారనమాట. ఎక్కడుంది ఇది నేషనల్ పార్క్? అస్సాంలో ఉన్నటువంటి ఖజిరంగా జాతీయ పార్కును దాదాపు 3083 హెక్టార్లు 30.53 స్క్వేర్ కిలోమీటర్స్ మేర విస్తరింప చేయడానికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట. సో ఇక ఖజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ KNPTRని విస్తరించడంలో భాగంగా ఈ నిర్ణయం అనేటువంటి తీసుకున్నారనమాట. అయితే మరి ఏంటి KNPTR ఎందుకోసం విస్తరిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అంటే, ఈ KNPTR యొక్క కోర్ ఏరియా ఎంత ఉంది అంటే ఇప్పుడు 430 చదరపు కిలోమీటర్లు అనేటువంటిది ఉండటం జరిగిందనమాట. అయితే దీన్ని విస్తరించడంలో ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ప్రతి సంవత్సరం బ్రహ్మపుత్ర నది వల్ల సో వరదలు వస్తున్నాయి కదా, ఫ్లడ్స్ వస్తున్నాయి కదా, ఆ ఫ్లడ్స్ వల్ల పాపం ఎన్నో మూగజీవాలు చనిపోతున్నాయి. సో చాలా ప్రాణ నష్టం వస్తుంది, జంతువులన్నీ చనిపోతున్నాయి అండ్ చెట్లు కూడా చాలా పెద్ద మొత్తంలో కూలిపోతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా వస్తున్నటువంటి ఈ యొక్క నష్టాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ విధమైనటువంటి చర్యల్ని అక్కడి మన స్టేట్ గవర్నమెంట్, అస్సాం గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఎంత మేర దీన్ని వ్యాపింప చేస్తున్నారు, ఎంత మేర దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటే దాదాపు 30.53 స్క్వేర్ కిలోమీటర్స్, కరెక్ట్గా చూసుకుంటే 3083 హెక్టార్లు ఇంకా పెద్ద మొత్తంలో దీన్ని మన స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా పెంపొందిస్తున్నారు ఖచ్చితంగా నేషనల్ పార్క్ని. అయితే 1985లో యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1985లో యునెస్కో గుర్తించడం జరిగింది ఖజిరంగా నేషనల్ పార్క్ని. సో ఇక్కడ ఈ యొక్క ఖజిరంగా నేషనల్ పార్క్లో దాదాపుగా 2413 రైనోలు అండ్ 121 పులుల వరకు ఉండడం అనేటువంటిది జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ యొక్క నేషనల్ పార్క్ని విస్తరిస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ రావచ్చు, ఖజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అనేటువంటి క్వశ్చన్ రావచ్చు, లేకపోతే దీనికి యునెస్కోలో ఎప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు రావడం అనేది జరిగింది అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే బ్రహ్మపుత్ర నదితో వచ్చేటువంటి వరదల వల్ల ఈ యొక్క ఖజిరంగా నేషనల్ పార్క్లో ఉన్నటువంటి మూగజీవాలన్నీ కూడా మరణిస్తున్నాయి ప్రతి సంవత్సరం. అయితే ఈ బ్రహ్మపుత్ర నదికి ఎందుకు ఫ్లడ్స్ వస్తున్నాయి అనేటువంటి వీడియోని నేను మీకు చేసి పెడతాను నెక్స్ట్ 2 డేస్లో. ఓకే, నెక్స్ట్ పాంగ్ లప్సోల్. సో కొంచెం ప్రొనౌన్సియేషన్ అటు ఇటు ఉంటే అడ్జస్ట్ అవ్వండి. సో ఏంటిది యొక్క పాంగ్ లప్సోల్ అంటే ఇది సిక్కిం రాష్ట్రంలో జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ అన్నమాట ఈ యొక్క పాంగ్ లప్సోల్. సో ఇందుకోసం ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. అయితే ఇది కేవలం సిక్కిం రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది, ఇండియాలో ఇంకెక్కడా కూడా జరగదన్నమాట. మరి ఎందుకోసము దీని స్పెషాలిటీ ఏంటి అంటే కాంచన్జంగా. సో కాంచన్జంగా, ఇక్కడ మీకు కాంచనగంగా అని చెప్పేసి రాశాను, అయితే ప్రొనౌన్సియేషన్ మాత్రం కాంచన్జంగా అంటారనమాట. సో సిక్కింలో ఉన్నటువంటి యొక్క కాంచన్జంగా పర్వతంను తమను రక్షించేటువంటి దేవతగా భావిస్తూ స్థానిక సిక్కిం తెగలైనటువంటి లెప్చా మరియు భుటియాలు వీరిద్దరు కూడాను ఒక సోదర భావంతో ఈ యొక్క కాంచన్జంగా శిఖరం కింద ప్రాంతమైనటువంటి కబీలాంగ్ చోక్ దగ్గర ఈ ఫెస్టివల్ని జరుపుకుంటూ ఉంటారనమాట ప్రతి సంవత్సరము. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే క్రీస్తు శకం 14వ శతాబ్దం నుంచి ఈ పండగను ప్రతి సంవత్సరం వాళ్ళు జరుపుకుంటున్నారు. మరి ఏ టైంలో అని చెప్పేసి అడిగితే టిబెటన్ల యొక్క క్యాలెండర్ ప్రకారము
వారి యొక్క క్యాలెండర్లో 7వ నెల 15వ రోజు నాడు ఈ యొక్క ఫెస్టివల్ని వీళ్ళు ఎవరు సిక్కింలో ఉన్నటువంటి లెప్చా అండ్ భుటియా తెగలవారు జరుపుకోవడం అనేటువంటిది చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. అయితే ఇది సాధారణంగా ఎప్పుడు వస్తుంది అంటే ఆగస్టు చివరి వారంలో కావచ్చు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఆ విధంగా ఈ యొక్క ఫెస్టివల్ అనేటువంటిది రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది ఆ యొక్క ఫెస్టివల్లో జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలలో భాగంగా అలంకరించుకున్నటువంటి ఒక వ్యక్తి అన్నమాట. సో ఈ విధంగా మాస్క్ ధరించి కొంచెం విభిన్నమైనటువంటి వేషాధరణతోటి వాళ్ళు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. కాంచన్జంగాను తమ యొక్క దేవతగా కీర్తిస్తూ. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్లీ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఈ ఏడాది మన ఇండియా యొక్క జీడిపి క్షీణత -15% ఉంటుంది అని చెప్పేసి చాలా రేటింగ్ సంస్థలు చెబుతున్నాయన్నమాట. అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన, ఇటు భారతదేశంలో ఉన్నటువంటి ఎకానమీ పైన కరోనా తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావం తప్పదని పలు అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్ సంస్థలు అండ్ ఆర్థిక విశ్లేషణ సంస్థలు అంచనా వేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క రేటింగ్ సంస్థ ఏ విధంగా మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ పడిపోతుంది అనే విషయాన్ని చూసుకుందాం. గోల్డ్మెన్ సాక్స్ అమెరికాకు చెందినటువంటి సంస్థ ఏం చెప్తుందంటే, తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో, సో ప్రస్తుతం ఉన్నటువంటి తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థలలో భారీగా నష్టపోతున్న దేశం ఏదైనా ఉంది అంటే అది ఇండియా అని చెప్పేసి చెప్తుంది ఈ గోల్డ్మెన్ సాక్స్. సో చెప్తూ ఆ విధంగా మన ఇండియన్ ఎకానమీ ఈ 2020-21కి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో ఇంతకుముందు ఎంత అంటే దాదాపు ఒక -11.8% అట్లా గ్రోత్ రేట్ ఉంటుంటుంది, అంటే పడిపోతుండొచ్చు అని చెప్పేసి ఎస్టిమేట్ వేయడం జరిగిందనమాట. నెగిటివ్ చెప్తున్నాను ఇక్కడ, నెగిటివ్ -11.8% అని చెప్పేసి ఫస్ట్ అన్నది. కానీ ఇప్పుడు దీన్ని ఇంకా పెంచాల్సి వస్తుంది. అది ఎంతకు అంటే -14.8%కి యొక్క గ్రోత్ రేట్ పడిపోయేటువంటి అవకాశం ఉంది, క్షీణిస్తుంది అని చెప్పేసి ఈ యొక్క గోల్డ్మెన్ సాక్స్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తన యొక్క నివేదికను ఇచ్చింది. ఇది ఏ దేశానికి చెందిన సంస్థ? అమెరికాకు చెందినటువంటి సంస్థ. నెక్స్ట్ ఇండియా రేటింగ్స్ ఏం చెప్తుంది? ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంటే భారత్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ త్రైమాసికంలో కూడా వృద్ధి అనేటువంటిది నమోదయ్యే అవకాశం లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థకు దాదాపు 18.44 లక్షల కోట్లు, అంటే 18,44,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని ప్రభావంతో క్షీణ రేటు, జీడిపి యొక్క గ్రోత్ రేట్ అనేటువంటిది -5.3% నుంచి -11.8%కి పెంచాల్సి వస్తుంది అని చెప్పేసి ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలపడం జరిగింది. ఓకే, మరి ఎస్బీఐ ఏకో ర్యాప్ యొక్క నివేదిక ఏం చెబుతుంది అంటే, ఇండియా యొక్క 2020-21 ఆర్థిక సంవత్సరం జీడిపి వృద్ధిని -6.8 నుంచి -10.9%కు మేము తగ్గిస్తున్నాము అని చెప్పేసి చెబుతుంది ఎస్బీఐ ఏకో ర్యాప్ యొక్క నివేదిక. అయితే లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో రుణ వృద్ధి రేటు కనిపిస్తూ ఉండటము, అంటే వాటికి రుణాలు అనేటువంటివి అందుబాటులో ఉండడం, అండ్ కొన్ని కీలక రంగాలలో కూడా క్షీణ రేట్లు అనేటువంటివి తగ్గుతూ ఉండటంతో ఇవి కొంచెం సానుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఎస్బీఐ ఏకో ర్యాప్ తన యొక్క నివేదికలు చెప్పిందనమాట. మరి ఫిచ్ ఏం చెప్తుంది అంటే, ప్రపంచంలోనే ఏ దేశం అనుసరించని రీతిలో లాక్డౌన్ని మన ఇండియా అనుసరించడం వల్ల పెట్టుబడులు, వినియోగము అనేటువంటి 2 విభాగాలు తీవ్రమైనటువంటి ప్రతికూలతలకు లోను కావడం జరిగింది. సో దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికన్నా ఎక్కువగా క్షీణిస్తుండడంతో క్రితం అంచనా అయినటువంటి -5% నుంచి -10.5కి పెంచుతున్నట్టుగా ఇంటి యొక్క నెగిటివిటీని పెంచుతున్నట్టుగా ఫించ్ తెలపడం జరిగిందనమాట. ఇదే టైంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి -4.6% నుంచి -4.4%కి, అండ్ యుఎస్ యొక్క ఆర్థిక వృద్ధి -5.6% నుంచి -4.6%కి, చైనా యొక్క ఆర్థిక వృద్ధి +2.7%గా, అంటే ఇవన్నీ కూడా పాజిటివ్గా నమోదవుతాయని చెప్పేసి అంచనా వేయటం
జరిగిందనమాట. సో, చూసుకుంటే ఓవరాల్‌గా అటు వరల్డ్ గ్రోత్ రేట్ -4.6 నుంచి -4.4కి అంటే నెగటివిటీ అనేటువంటిది తగ్గడం జరిగింది. యూఎస్‌డీ తగ్గింది. అండ్ చైనా అసలు కరోనాకు కారణమైనటువంటి చైనా కంప్లీట్ పాజిటివ్‌గా +2.7% గ్రోత్ రేట్ నమోదు చేస్తుందని చెప్పేసి ఇవన్నీ అంచనా వేయటం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయితే 1958, 1966, 1967, 1973, 1980 ఏంటి అనుకుంటున్నారా? ఈ సంవత్సరాలలో వచ్చినటువంటి ఆర్థిక సంవత్సరాలు, ఈ ఫైనాన్షియల్ ఇయర్స్లో జీడిపి యొక్క క్షీణ రేట్లు అనేటువంటివి నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా క్షీణ రేటు 1980లో 1980 సంవత్సరంలో 80 ఆర్థిక సంవత్సరంలో -5.2గా ఉందన్నమాట. మరి ఇప్పుడు ఈ రికార్డ్ని ఈ 2021 ఏమైనా బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ఓకే, నెక్స్ట్ 3 సంవత్సరాలు జీతం నిల్ అని చెప్పేసి చెప్తున్నారు ఒకరికి. ఎవరికి అంటే వొడాఫోన్ ఐడియా యొక్క ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ అయినటువంటి రవీంద్ర ఠక్కర్కి 3 ఏళ్ల సర్వీస్ కాలంలో ఎటువంటి వేతనం చెల్లించకూడదని చెప్పేసి ఆ యొక్క కంపెనీ విఐ వొడాఫోన్ ఐడియా ప్రతిపాదించడం జరిగిందనమాట. సో టక్కర్కి సంబంధించి ప్రయాణ, బస, అకామిడేషన్ అండ్ వినోదము తదితర ఖర్చులను మాత్రమే కంపెనీ భరిస్తుందని, సో ఈ విధంగా కంపెనీ తన యొక్క 25వ వార్షిక సాధారణ సమావేశంలో ప్రతిపాదన చేయాలని చెప్పేసి భావిస్తుందన్నమాట. అయితే పూర్వము ఈ యొక్క రవీంద్ర ఠక్కర్ కంటే పూర్వము ఈ కంపెనీకి సీఈఓగా ఉన్నటువంటి బాలయ్య శర్మ ఆయన సడన్గా రిజైన్ చేయడం జరిగిందనమాట. దాంతో రవీంద్ర ఠక్కర్ని కంపెనీకి సీఈఓగా అండ్ ఎండిగా 3 సంవత్సరాల కాలానికి నియమించడం జరిగింది. అయితే బాలయ్య శర్మ సీఈఓగా ఉన్నప్పుడు 8.59 కోట్ల రూపాయలని వేతనంగా పొందడం జరిగిందనమాట. ఈయనకు మాత్రము ఏమీ లేదు బాబు, మీరు కంపెనీని ప్రాఫిట్లోకి తీసుకొని రండి అని చెప్పేసి మాత్రమే టార్గెట్స్ ఇస్తుంది. చూద్దాం. నెక్స్ట్ 220 గిగావాట్లకు చేరుకుంటాం అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎవరు అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు. దేంట్లో అంటే సోలార్ పవర్లో 220 గిగావాట్ల ఉత్పత్తికి చేరుకుందాము అని చెప్పేసి భారత్ పర్యావరణ అనుకూల ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి ప్రస్తుతం ఉన్నటువంటి 134 గిగావాట్ల నుండి 2022 నాటికి 220 గిగావాట్లకు చేరుతుందని, ఇందుకోసం టారిఫ్లను తగ్గించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ప్రపంచ సోలార్ తొలి సదస్సులో తన యొక్క సందేశాన్ని పంపించడం జరిగిందనమాట. సో ఈ విధంగా 2022 నాటికి 220 గిగావాట్లకు పెంచే విధంగా భారత ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. గణనీయ స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సాధించడం ద్వారా వచ్చేటువంటి 5 సంవత్సరాలలో ఈ రంగంలో ప్రత్యక్షంగా 60,000 మందికి, పరోక్షంగా 1.25 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పేసి ఈ సదస్సులో వర్చువల్గా పార్టిసిపేట్ అయినటువంటి ఆనంద్ మహీంద్రా గారు చెప్పడం జరిగింది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్ పాయింట్ ఇంపార్టెంట్. 2022 నాటికి 220 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఏంటి, సోలార్ విద్యుత్ ఉత్పత్తి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్గా, ఓకే, విశ్రాంత ఐఏఎస్ అధికారి అయినటువంటి సి పార్థసారథి గారిని నియమించడం జరిగిందనమాట. ఈయన 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. ఓకే, సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్. మనకి ఈ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. అండ్ మైండ్స్ అకాడమీకి చెందినటువంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. అండ్ మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.